భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ షార్ కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదిక నుంచి నేడు జీఎస్ఎల్వి F-14 రాకెట్ను ప్రయోగించనున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కౌంట్డౌన్ కొనసాగుతోంది. 27 గంటల 30 నిమిషాల కౌంట్డౌన్ అనంతరం ఈ రోజు సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు రాకెట్ను నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. ఈ రాకెట్ ద్వారా 2275 కిలోల బరువు కలిగిన ఇన్షాట్ 3DS ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగిస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ సమాచార ఉపగ్రహం ద్వారా భూమి ఉపరితలం, పర్యావరణాన్ని పర్యవేక్షించడం, వాతావరణ ప్రొఫైల్ డేటాను అందించడం, డేటా సేకరణ, వ్యాప్తిని సులభతరం చేయడం, ఉపగ్రహ సహాయక శోధన, రెస్క్యూ సేవలను అందించడం ఈ మిషన్ ముఖ్యమైన లక్ష్యాలు. దీని అభివృద్ధిలో భారత్కు చెందిన పలు కంపెనీలు ముఖ్య పాత్ర పోషించాయి. ఇది షార్ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా జీఎస్ఎల్వి సిరీస్లో 16వ ప్రయోగం. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజెనిక్ ఇంజన్లు తయారు చేసుకుని చేస్తున్న 10వ ప్రయోగం కావడం విశేషమని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ షార్ కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదిక నుంచి నేడు జీఎస్ఎల్వి F-14 రాకెట్ను ప్రయోగించనున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కౌంట్డౌన్ కొనసాగుతోంది. 27 గంటల 30 నిమిషాల కౌంట్డౌన్ అనంతరం ఈ రోజు సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు రాకెట్ను నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. ఈ రాకెట్ ద్వారా 2275 కిలోల బరువు కలిగిన ఇన్షాట్ 3DS ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగిస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ సమాచార ఉపగ్రహం ద్వారా భూమి ఉపరితలం, అలాగే పర్యావరణాన్ని పర్యవేక్షించడం, వాతావరణ ప్రొఫైల్ డేటాను అందించడం, డేటా సేకరణ, వ్యాప్తిని సులభతరం చేయడం, ఉపగ్రహ సహాయక శోధన, రెస్క్యూ సేవలను అందించడం ఈ మిషన్ ముఖ్యమైన లక్ష్యాలు. దీని అభివృద్ధిలో భారత్కు చెందిన పలు కంపెనీలు ముఖ్య పాత్ర పోషించాయి. దీనికి సంబంధించి 16వ ఉపగ్రహం జీఎస్ఎల్వి సిరీస్లో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజెనిక్ ఇంజన్లు తయారు చేసుకుని చేస్తున్న 10వ ప్రయోగం కావడం విశేషం అని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు జీఎస్ఎల్వి F-14 రాకెట్ ద్వారా ఈరోజు ఇటు నింగిలోకి ప్రవేశపెట్టున్నారు. ఈ ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్డౌన్ ప్రక్రియ నిన్న మధ్యాహ్నం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా కూడా 27 గంటల 30 నిమిషాల పాటు కూడా కొనసాగిన తర్వాత ఈ రోజు రెండవ ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వి F-14 రాకెట్ దూసుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ గురువారం అర్ధరాత్రి షార్కు చేరుకున్నారు. కౌంట్డౌన్ ప్రక్రియ పర్యవేక్షిస్తూ శాస్త్రవేత్తల సూచనలను కూడా జారీ చేశారు. జీఎస్ఎల్వి వాహక నౌక సుమారు దాదాపు కూడా 2275 కిలోల బరువు కలిగినటువంటి ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ ఉపగ్రహాన్ని ఏదైతే వాతావరణ పరిశీలనకు మరి అదేవిధంగా భూమి, సముద్ర ఉపరితలాల యొక్క పర్యవేక్షణకు ఈ యొక్క రాకెట్ ఏదైతే ఉపగ్రహం ఉపయోగపడింది. తద్వారా వాతావరణ అంచడానికి, విపత్తులు వచ్చేటువంటి హెచ్చరికలను ముందుగానే తెలియజేయడానికి ఏదైతే వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్షలో ఇన్సాట్ 3D అయితే గత సిరీస్ లో పంపించడం జరిగింది. దాంతో పాటు ఇన్సాట్ 3DR ఏదైతే ఉపగ్రహంతో పాటు ప్రస్తుతం 3DS ఉపగ్రహాన్ని అనుసంధానంగా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఇప్పటికే ఇస్రో అనేక అద్భుతాలు సృష్టించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రధానంగా ఈ యొక్క ఉపగ్రహం జీఎస్ఎల్వి రాకెట్ ద్వారా F-14 రాకెట్ ద్వారా ఈ యొక్క ఉపగ్రహాన్ని పంపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినటువంటి పేలుడ్లు దీంట్లో ఉన్నాయి. ఈ పేలుళ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితల పర్యవేక్షణ, వివిధ రకాలైనటువంటి విపత్తుల టైంలో ఈ యొక్క ఉపగ్రహం ఉపయోగపడిన పరిస్థితి కనపడుతోంది. ప్రయోగం మొదలైనటువంటి 20 నిమిషాల తర్వాత జియో సింక్రస్ ట్రాన్స్ఫర్ ఆర్బిటర్ అంటే GTO లోకి శాటిలైట్ ని ప్రవేశపెడతారు. అనంతరం
దశల వారీగా కూడా 2 రోజుల పాటు కక్షలోకి మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిటర్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికే ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే శాస్త్రవేత్తలు పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరి కోటకు చేరుకున్నారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిఎస్ఎల్వి సిరీస్ లో ఇది ప్రథమంగా ఈ యొక్క సిరీస్ సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉందని చెప్పి ఇప్పటికే ఏదైతే ఇస్రో శాస్త్రవేత్తలు ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.